సివిల్ మెయిన్స్ .తెలుగు ఆప్షన్లో ద్రౌపది పత్ర గురించి ప్రశ్నలు తప్పకుండా వస్తాయి. ఏ వీడియో ద్రౌపది పత్ర వివరించును? తిక్కన రాసిన మహాభారతంలో ద్రౌపది పాత్ర చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా సిలబస్లో దీని నుంచి ఎప్పుడు ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ఈ తిక్కన మహాభారతంలో ద్రౌపది పాత్ర వర్ణన, ఆ వ్యక్తిత్వం పైన ఖచ్చితంగా సివిల్ సర్వీస్ మెయిన్స్లో గ్యారంటీ క్వశ్చన్ ఉంటుంది. భారతంలో మొదటి నుంచి ద్రౌపది పాత్ర యుద్ధ బీజంగా నిర్వహించబడింది. ద్రుపదుడు తన ప్రత్యర్థి అయిన ద్రోణాచార్యుడి మీద కక్ష సాధించే లక్ష్యంతో యజ్ఞరాశి నుండి ద్రౌపదిని జనింప చేసుకుంటాడు. అందుకే ఈమెకు అగ్నిపుత్రి అనే పేరు కూడా ఉంది. ఈ లక్ష్యానికి తగినట్లుగా తాను రోషాగ్ని జ్వాలలతో నిరంతరము తపిస్తూ జీవిస్తుంది ద్రౌపది. ఆమె రోషాగ్నికి ఆరంభం కౌరవులు ఆమెకు నిండి సభలో చేసిన మానభంగంతో జరిగింది. ఆనాటి నుంచి ఆ అగ్ని భారత యుద్ధం జరిగి కౌరవులు నాశనమయ్యే వరకు చల్లబడలేదు. కావ్యన్యాయం దృష్ట్యా కౌరవుల పట్ల భారత శ్రోతలందరికీ వ్యతిరేక భావం ఏర్పడేందుకు ద్రౌపది పట్ల సానుభూతి ప్రధాన కారణం అవుతుంది. ఆమె వైపు నుంచి చూసి కౌరవుల నాశనాన్ని శ్రోతలు కూడా అభిలాషిస్తారు. ఈ దృష్టితోనే ద్రౌపది పట్ల సానుభూతి కలిగించే వర్ణనను తిక్కన ఎక్కువగా రాశాడు. ఇక్కడ ద్రౌపది ధర్మరాజు మాటలకు హృదయ తాపం కలిగి జాలి కలిగించే మోహంతో దగ్ధమైన కంఠంతో మాట్లాడుతుంది. అయితే కేవలం తన రోషాన్ని సాధించేందుకే యుద్ధం జరగాలని చెప్పేంత అలౌకికురాలు కాదు ద్రౌపది. ఎంతో గడుసుగా సంధికి వెళ్ళినందుకు జనం పాండవులది అజ్ఞానం అంటారు అంటుంది. వీరికి శక్తి లేదు అంటుంది. తండ్రి లేని లోపం ఇదే అని వాపోతుంది. తనమును లోకమున కేశవ అంటూ ఓ వర్ణనలో లౌక్యంగా సంధి చేసుకోవడం ద్వారా మనం వారికి మేలు చేస్తున్నాము అని, కానీ వాళ్ళు ఈ సంధికి ఒప్పుకోవడానికి ఏమైనా బ్రాహ్మణలా అంటూ తన స్వయంవర సభలో పాండవులు బ్రాహ్మణ వేషాల్లో స్వయంవరానికి రావడం గుర్తు చేసి దెప్పు పొడుస్తుంది ద్రౌపది. 103వ పద్యంలో వారు బ్రాహ్మణులే అంటూ ఇన్ని చెప్పి చివరికి తన మీద సానుభూతి కలిగించే మాటలు అప్పుడు మొదలు పెడుతుంది. తనను తాను తిట్టుకుంటూ మారటనోరనై అని చెప్తూ తన గొప్పదనాన్ని అన్ని విధాలుగా చెప్పి, అందులోనే భర్త గారి ఇంటికి వచ్చిన తర్వాత గొప్పదనాన్ని ఎక్కువ చేసి చెబుతుంది ద్రౌపది. ఇది భర్తలను ఆకట్టుకోవడానికి అని మనకు తెలుస్తుంది. నన్ను కౌరవులు అవమానించారు అని చెప్పబోయే ముందు నేను నీకు సుభద్ర కంటే ఎక్కువ ఇష్టమైన చెల్లెలను అని శ్రీకృష్ణునికి జ్ఞాపకం చేస్తుంది. అట్టి నీ చెల్లెలను అవమానించారు అనడం ద్వారా శ్రీకృష్ణునికి రోషాన్ని తెప్పించే ప్రయత్నం చేస్తుంది ద్రౌపది. ఆ రోజు కూడా నన్ను రక్షించి మీరే కదా కృష్ణ అని కృష్ణుని ప్రశంసించి ఆకట్టుకుంటూ తన మాట నేర్పరతనాన్ని ప్రదర్శిస్తుంది ద్రౌపది. ముఖ్యంగా ప్రశ్నలో ఇప్పుడు మనం చర్చించుకున్నంత కూడా ద్రౌపది మాట నేర్పరతనానికి ఉదాహరణలుగా మనం రాయొచ్చు. ఇప్పుడు నన్ను ధృతరాష్ట్రుని దగ్గరకు కోడలుగా వెళ్ళమంటావా లేక దాసిగా వెళ్ళమంటావా అని ధర్మశాస్త్ర చర్చను ద్రౌపది లేవదీస్తుంది. ఇంతటితో ఆగక తన జడ వెంట్రుకలు విరబూసి ఉన్నాయని, ఇదిగో ఈ దుశ్శాసుని యొక్క అంతిమంతోటే ఇది పూర్తవుతుందని, అతడు తెగ ఈడ్చినప్పుడు తెగినవిగా మిగిలిన వెంట్రుకలు వీటిని పట్టి ఈడ్చిన చేయి ముందుగా తెగాలి అని గర్జిస్తుంది. అటు తర్వాత ఈ దుశ్శాసనుడి శరీరం ముక్కలై రూపం మారిపోతే చూసి అప్పుడు నా ఉడుకు ఆరుతుందని అంటుంది. అంతేగాని తక్కువ పనులతో తీరే ఇచ్చా అని, ఇది జరగకుండా భీమార్జున పరాక్రమం ఎందుకు అని తెప్పుడుస్తుంది. ఆ రాజరాజు పీనుగును నేను ధర్మరాజు చూడకపోతే వీళ్ళ పరాక్రమం వ్యర్థమని అంటుంది. నిప్పును ఒడిలో కట్టుకున్నట్టుగా ఇంతకాలం ఈ బాధను భరించాను. ఈనాటికి ఇది ఆడడం లేదెందుకని శ్రీకృష్ణుతో ద్రౌపది చెప్తుంది. దుష్ట శిక్షుడైన నీ వంటి అన్న దేవతల తేజస్సులో పుట్టిన 5 భర్తలు ఉన్నప్పటికీ నాకు
ఎందుకు ఈ దుస్థితి అని ఆమె ఆర్తనాదాలు కృష్ణుడి అంతటి వాణ్ణి కూడా యోగేశుడైన అతన్ని భావావేశంతో తీవ్రంగా మాట్లాడేలాగా చేయటంలో ద్రౌపది విజయం సాధించినట్టుగా మనకి తిక్కన వ్రాశారు. థ్యాంక్ యూ. civilmains.telugu ఆప్షన్లో ద్రౌపది పత్ర గురించి ప్రశ్నలు తప్పకుండా వస్తాయి. ఏ వీడియో ద్రౌపది పత్ర వివరించును.